ఇచ్చిన హామీలు అమలు చేయనట్టుగా చాలా దురదృష్టంగా అన్యాయంగా వార్తలు రాస్తున్నారు. మొట్టమొదటిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్చక లోకానికి అర్చకులందరికీ కూడా వంశపారంపర్య హక్కుల్ని పునరుద్ధరించి గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకుండా దాన్ని అమల్లో తీసుకోకుండా దాన్ని పక్కన పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 11,142 కుటుంబాలకి మేలు జరిగే విధంగా వంశపారంపర్య హక్కులు వారికి లభ్యమయ్యే విధంగా ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ దాన్ని అమలు చేసింది అని చెప్తాను. అలాగే రెండో హామీ 14 నుంచి 19 వరకు అర్చకుల గౌరవ వేతనం 1,105 మందికి, కేవలం 1,105 మందికి మాత్రమే 21,16,62,741 రూపాయలు ఇచ్చారు వాళ్ళు 5 సంవత్సరాల్లో. కానీ ప్రభుత్వము ఈ అర్చకుల యొక్క గౌరవ వేతనము పెంచాలి అని చెప్పని జీవో నెంబర్ 52 ద్వారా ఆ వేతనాన్ని పెంచి 1,105 నుంచి ఆ సంఖ్యని 4,346కి పెంచి అక్షరాల 62,85,28,802 మందికి పెంచడం జరిగింది. అంటే 5,000 నుంచి 10,000కి పెంచాము, 10,000 నుంచి 15,625 రూపాయలకి గత ప్రభుత్వం కన్నా మెరుగుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచడం జరిగింది. పరిస్థితులన్నీ ఈ రకంగా ఉంటే ధూపదీప నైవేద్యానికి సంబంధించి ఇచ్చిన హామీ అమలు చేయలేదు అని చెప్పని కూడా ఈరోజు రాశారు. ధూపదీప నైవేద్యం కింద 1,621 ఆలయాల్ని 81,05,000 మాత్రమే వాళ్ళ హయాంలో చేశారు. కానీ 19 నుంచి 24 మధ్యకాలంలో ఆ సంఖ్యని ధూపదీప నైవేద్యాల్లోకి దేవాదాయ సంబంధించినటువంటి టెంపుల్స్ని 5,338 దేవాలయాల్ని అక్షరాల 2,66,90,000 రూపాయలు అందజేశాము అని చెప్తాను. అంటే వ్యత్యాసం చూడండి. వాళ్ళ హయాంలో 1,600 ఉంటే మా హయాంలో 5,400 దాకా ఉన్నాయి. వాళ్ళ హయాంలో 81 లక్షలు ఇస్తే మా దగ్గర దాదాపుగా రమారమి 2,70,00,000 రూపాయలు ప్రతి మాసం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఈ అర్చకులకు సంబంధించి ఒక యూనిఫామ్గా ఆంధ్రప్రదేశ్లో అర్చకుల, పురోహితులు, బ్రాహ్మణ్స్ సంబంధించి గృహ నిర్మాణం కానీ, ఆరోగ్యం కానీ, వైద్యం కానీ 3 అంశాలు కూడా ఒక శాచ్యురేషన్ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి అందరికీ కూడా దేవాదాయ శాఖ నుంచే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా వారి అకౌంట్లో నిధులు జమ చేస్తున్నటువంటి ఈ 3 డిపార్ట్మెంట్ల ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి మనం కొత్తగా చూస్తున్నాం. గతంలో ఎప్పుడు లేదు, ఆ ప్రభుత్వంలో లేదు. అలాగే ఆ ధూపదీప నైవేద్యానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని బట్టి మున్సిపాలిటీలని, నగరాలని, పంచాయతీలని తీసుకుని దాని ప్రకారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణం కూడా మనం ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూడొచ్చు, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూడొచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 162 కోట్లతో 851 దేవాలయాలు మాత్రమే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అక్షరాల 1,683 కోట్ల రూపాయలు 3,958 దేవాలయాల్ని మనం నిర్మించుకోవడానికి ఆల్రెడీ శాంక్షన్స్ అయిపోయినాయి. కొన్ని నిర్మాణ దశలో పూర్తి అయిపోయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి అర్చకుల పట్ల, హిందూ సాంప్రదాయం పట్ల, ఆచారాల పట్ల
ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించమని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా విపత్తు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మూసివేసినటువంటి సందర్భంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా 31,000 మంది అర్చకులకి కరోనా సందర్భంలో కొంత టైం ఇచ్చి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంగా ఉంటుందని చెప్పని ఈ 31,017 మందికి 5,000 రూపాయల చొప్పున 15,50,85,00,000 రూపాయలని మనం నేరుగా వారి అకౌంట్లో వేసి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అర్చకులకి పురోహితులకి సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మా ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ హిందూ ధర్మ వ్యాప్తి కోసం సంభావన దాదాపుగా 1,350 మంది క్రమపార్టీలకి ఘనపార్టీలకి 16,000 నుంచి 22,000 వరకు వేతనం పెంచారు. అలాగే 17,000 నుంచి 23,000కి వేతనం పెంచడం జరిగింది. దీంతోపాటు వృద్ధ పండితులకి 10 నుంచి 15,000కి, అలాగే వితంతువులకి 5,000 నుంచి 10,000, అలాగే ఆహితాగ్నికులకి 10 నుంచి 15,000కు పెంచడం జరిగింది. అంటే 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపారాయణకు సంబంధించినటువంటి సంభావనదారులకి గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. నిధుల్ని నేరుగా 5 నుంచి 10, 10 నుంచి 15,000 వితంతువులకి ఇట్లాగా డబ్బులు ఆర్థికంగా పరిపుష్టి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తాం. అలాగే ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ 5 సంవత్సరాల్లో 1,31,184 మందికి అక్షరాల 780 కోట్ల రూపాయలు, అక్షరాల 780 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వంలో 50,000 మందికి 260 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాలు అలా కాదు. 1,31,184 మందికి 780 కోట్ల రూపాయలు అక్షరాల నేరుగా వారి అకౌంట్లో అమ్మఒడి కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే అనేక రకాలైనటువంటి అన్ని నవరత్నాల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్ని వాళ్ళ అకౌంట్లో నిధులు జమ చేశాం. ఎందుకని ఈ మాట అంటున్నామంటే బ్రాహ్మణ్ కార్పొరేషన్ అదైపోయింది, బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇదైపోయింది. నిన్న ఒక టీవీలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని కాపాడి దేవాలయ వ్యవస్థని బ్రహ్మాండంగా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే మాది అని చెప్పి గర్వంగా చెప్పగలం. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కాకుండా ముందుగానే సంవత్సరం క్రితమే ఈ విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మా ప్రభుత్వమే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వమే 4.5 కోట్ల రూపాయలతో చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు అందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈ యాగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తాం. కాబట్టి ఎక్కడా కూడా ఏ అంశంలోనూ కూడా ఈ పురోహితులకి, అర్చకులకి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఈ సంక్షేమం లభించింది. ఇది శాచ్యురేషన్ పద్ధతి అన్నమాట. ఎవరైనా ఇంకా మాకు రాలేదు అని సచివాలయాల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే వాలంటీర్ని కలిసినా,
వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో ఆ సంఖ్య ఎంతవరకు రిస్ట్రిక్షన్ లేకుండా శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ అందించేటటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పురోహితుల గురించి, అర్చకుల గురించి మీ ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పవచ్చు. అలాగే 175 సీట్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వాల. ఎందుకు రాలేదు ఆ మాట? ఎందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు? 175 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలుగుదేశానికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. దీంతోపాటు మనం కొన్ని పత్రికల్లో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం, దేవాలయాల్లో, గుడులలో అర్చకుల మీద దాడులు, అర్చకుల మీద అక్కడక్కడ దౌర్జన్యాలు, ఇది అనాదిగా జరుగుతూ వస్తుంది. గత ప్రభుత్వంలో జరుగుతుంది, అక్కడక్కడ జరుగుతూ ఉంది. దీన్ని నివారించడానికి, వాళ్ళందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ కల్పించడానికి, వారందరికీ కూడా ఒక ధైర్యం కల్పించడానికి, వారందరికీ ఒక భరోసా కల్పించడానికి ప్రభుత్వము ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భద్రత కోసం ఒక చట్టాన్ని రేపు నూతనంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో కూడా తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వచ్చే విధంగా 100% పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ప్రజలకి సెడగోపం పెడతారో, ఎవరు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయరో, ఎవరు ప్రజలకి గుండు సున్నా పెడతారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి, పురోహితులకి, అర్చకులకి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.